తల్లి అంట. ఇక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో బొమ్మ కట్టిస్తున్నారు. ఈ మాట వినగానే అనసూయమ్మకు ఆ మనస్సులో ఆనందం కలిగి చిగురు చెక్కిలి కొట్టి మౌనిసతి పోసి ఎంత బంగారు తల్లిని. చిగురు చెక్కిలి కొట్టి ఎక్స్ప్రెషన్ అంత గొప్పగా ఇచ్చారు చూడండి. ఆ చెక్కిలి మీద కొట్టిందిట. ఆ మాట అంత ముత్తుగా సీతమ్మ మాట్లాడిన వెంటనే ఆ తల్లి, ఆ పండు ముత్తైదువా అనసూయమ్మ పతిపురతామ తల్లి చెక్కిలి మీద కొట్టిందిట. ఎలాంటి చెక్కిలి? చిగురు చెక్కిలి కొట్టి, చిగురు లాంటి అమ్మవారి మెత్తనైన చెక్కిలి మీద అలా కొట్టి పోసి ఎంత బంగారు తల్లిని నీవేమి బెడంగు మాటలే సుమాడీరంత మౌలిజ్యుతి అవనీ గర్భమా. నీదు మాటలకు ఆ ఆనందములు పొంగులైనవి. ఆ వాణి ఫలంబు కోరుకొనవే నా తల్లి, నీకు ఇష్టం. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీ మాటలు వింటుంటే ఆనందంగా ఉంది. అసలు ఎంత గొప్ప వాడికి ఎలా దొరికాడమ్మా. నేను విన్నాను, పెళ్లి జరిగింది, స్వయంవరం అన్ని. నీ నోటంటే వినాలనుంది చెప్పు. పైగా ఈవిడన్నది, నువ్వు ధర్మములు ఇవన్నీ చెప్తున్నప్పుడు మళ్ళీ మా అమ్మని అత్తగారిని ఒక్కసారి చూసినట్టుంది. అది చక్కగా మాట్లాడింది. అప్పుడు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక స్త్రీమూర్తి నాకు కనిపించాలి. నువ్వు కనిపించావు. అమ్మలా మాట్లాడావు, అత్తగారిలా మాట్లాడావు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు ఆనందంతో నేను మాట్లాడుతున్నాను. మరి సీతమ్మ గలగలా గలగలా తీయగా మాట్లాడుతూ ఉంటే అనసూయలకు ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే సీతమ్మ రాముడు మాట్లాడితే మధురం, అంత చక్కగా మాట్లాడతాడు. అది సీతమ్మ పలుకులు వింటూ వింటూ అనసూయమ్మ అసలు మీ ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందో చెప్పు, ఎలా కలిసేవో చెప్పు అని అడిగింది. అప్పుడు ఆవిడ తాను జనక మహీపతికి పుట్టిన దగ్గర నుంచి కూడా ఆవిడ దొరికింది కదా, అక్కడి నుంచి మొదలుపెట్టి పెళ్ళయ్యే వరకు అంతా చెప్పింది. ఇవన్నీ విని మురిసిపోయింది. ఎందుకంటే తల్లి మాటలు వినాలన్న సంతోషం. తల్లి మాటల ద్వారా సీతారామ కళ్యాణ గాథంతా విని అనసూయ విని ఎంత తీయగా మాట్లాడావు, ఎంత చక్కగా మాట్లాడావు. నీకు ఏదైనా ఇస్తాను, ఏదైనా ఇవ్వగలను. నేను నాకు అంత తపశ్శక్తి ఉన్నది. నువ్వేరు కోరిక అది ఇస్తాను అంటే అమ్మ నమస్కరించి, అమ్మ నా తపస్సు నేను చేసుకునేలా ఆశీర్వదించాను. గొప్ప మాట ఈ తపస్సు నాకు దాకోడి కాకలి ఆ తపస్సు నేను చేసుకున్నాను అనగానే చాలా సంతోషం. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదుకి చీర సారే పెట్టడం మన సంప్రదాయం. కాబట్టి నేను నీకు దివ్య వస్త్రం ఇస్తున్నాను. ఒక్కసారి అమ్మ సంకల్పించుకోగానే చేతికి వచ్చింది దివ్య వస్త్రం. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మహార్ఘంచానులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్. ఆ చేతిలో రమ్యమైన వస్త్రములు, దాంతో పాటు అంగరాగములు, గాజులు ఇవన్నీ వచ్చాయి. అవి ఇచ్చి ఇవి శోభాకరమైనవి, వీటిని ధరించు. ఇవి ఎప్పుడు మడత నలగవు. ఇతరులకు పాత వాటిలా కనబడ్డా నీ భర్తకు మాత్రం నిత్య నూతనమైన వస్త్రములుగా గోచరిస్తూ ఉంటాయి, శోభలు ఉంటాయి సుమా. ఇది ధరించి నువ్వు మీ ఆయన పక్కన నిలబడితే మీరిద్దరు ఎలా కనబడతారో తెలుసా? శోభయిష్యసి భర్తారం యథాశ్రీ విష్ణుమవ్యయం. లక్ష్మీదేవి విష్ణువు పక్క నిలబడ్డట్లుగా ఇవి ధరించి నువ్వు రాముడి పక్క నిలబడితే అలా కనబడతావు సుమా. అలంకృతం పైకి తీసుకుని ఎప్పుడో కట్టుకుంటాను కాదు, ఇప్పుడే నువ్వు కట్టుకున్నావు చూపించాను. కొందరు అంటూ ఉంటాను, వస్త్రాలు ఇచ్చి అమ్మ కట్టుకున్నాడమ్మా. అప్పుడు వెంటనే అవి కళ్ళకంతుకు తీసుకుని గదిలోకి వెళ్ళి వస్త్రములు కట్టుకొచ్చి ఎదురుగా ఆ అనసూయమ్మ పాదాలకు నమస్కారం చేసింది సీతమ్మ. ఆ వస్త్రములన్నీ చూసి మురిసిపోయి ఒళ్ళంతా నిమిరింది. ఒక్కసారి అనసూయమ్మ సీతారామ నిమిరి లేచి నిలబడి, మానుషేషు దుర్లభం, మానవులు ఎవరికి దొరకని ఈ వస్త్రములు నా తపశ్శక్తి నీకు రక్షగా ఇస్తున్నాను తల్లి, వీటిని స్వీకరించు అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. ఆ శోభలో ఉన్నటువంటి ఆమెను చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతమ్మ శోభను చూసి అప్పుడు తీసుకొచ్చి సీతమ్మను రాముడి పక్క నిలబెట్టింది తల్లి. అప్పుడు రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అనసూయమ్మకు అత్రికి నమస్కరించుకున్నారు, పాద నమస్కారం చేశారు. అక్కడ నుంచి ఆశీర్వచనములు పొంది వాళ్ళు క్రమంగా దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఆ వెళ్ళేటప్పుడు రకరకాల ఆశ్రమములు దర్శిస్తూ వస్తున్నారు. ఆ సమీప ప్రాంతంలో శరభంగ మహాముని ఆశ్రమం ఉందని అక్కడికి వెళ్ళారు. ఇది కూడా రామాయణంలో రహస్య సన్నివేశాల్లో వాల్మీకి కొన్ని గర్భిత సన్నివేశాలు పెడతాడు, అది పట్టుకోగలగాలి అందాలి. దూరం నుంచి శరభంగ మహాముని ఆశ్రమాన్ని చూస్తున్నాడు రామచంద్రమూర్తి. అక్కడ ఒక రథం ఆగింది. ఆ రథము భూమికి తగలకుండా ఉంది. అక్కడ తేజోమయమైన మూర్తి ఒక ఎవరో సారథిగా ఉన్నాడు. లోపల ఎవరో అందులో ఉండవలసిన ఆయన లోపలికి వెళ్ళాడు. రథాన్ని చూశాడు. వెంట లక్ష్మణుడితో చెప్పాడు, మన వేదంలో చదువుకున్న రథం ఇక్కడ కనబడింది చూసావా? ఆకుపచ్చని గుర్రాలు, భూమికి తాకని చక్రాలు. ఈ రథము ఖచ్చితంగా ఇంద్రుడిది. ఆ ఇంద్రుడి లోపల మహర్షితో ఏదో మాట్లాడబోతున్నాడు.
మనం కానీ ఇప్పుడు వెళితే ఉభయ దర్శనం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది, పుణ్యమూర్తులు ఇద్దరిని చూడవచ్చు అని. ఈయన అక్కడి నుంచి రావడానికి ఇద్దరు చూశాడు. వెంటనే శరభంగుడితో అంటున్నాడు, ఆ మహాత్ముడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు కనుక నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన ఎందుకు అవతరించాడో అది పూర్తయ్యే వరకు ఆయన కంట కడబడము. ఎందుకంటే మానవుని ఇలా ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయన అవతార కార్యం నెరవేరే వరకు మేము ఆయన ముందు కనబడము. ఇదండి లెక్క, జాగ్రత్తగా తీసుకోవాల్సింది. ఇప్పుడు నేను కనబడగానే ఆయన రామానారా నారాయణ తెలుసు కనుక అనలేడు. అందుకు నేను నిష్క్రమిస్తానని వెంటనే రథంతో పాటు వెళ్ళిపెట్టాను. ఈయన వెళ్ళేటప్పుడు శరభంగుడు ఒక్కడే ఉన్నాడు. వెంటనే శరభంగుడి మధ్యకి నమస్కరించాడు. రామా అని పిలిచాట శరభంగుడు ప్రేమగా. స్వామి, ఇందాక వచ్చిన వారు ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోయారు అన్నారు. ఆయన వచ్చినది ఎందుకంటే నేను చాలా కాలం నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నాను, నా తప ఫలితంగా అనేక ఊర్ధ్వలోక సుఖములు పుణ్యములు రాసులే నా కోసం ఎదురు చూస్తున్నాయి. స్వయంగా ఇంద్రుడు వచ్చి అవన్నీ అనుభవించడానికి ఊర్ధ్వలోకములకు రావాల్సిందిగా నన్ను పిలుస్తున్నాడు. ఇలా చాలా కాలం నుంచి పిలుస్తున్నాడే. నేను నారాయణుడు రాముడే సంచరిస్తున్నాడు, ఆ రమ్యమైన మూర్తిని ఒక్కసారి చూసి వస్తాను ఐదరిస్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా అందుకు వచ్చి పిలిచాడు. ఈ లోపల నువ్వు వచ్చావు, చాలా సంతోషం. కనుక ఇంతకాలం దేనికోసం ఎదురు చూచానో అది జరిగింది కనుక నీ సమక్షంలో ఈ భౌతిక దేహాన్ని నేను విడిచిపెట్టి దివ్యలోకాలకు వెళుతున్నాను అని చెప్పి అగ్నిని రగిల్చి తన శరీరాన్ని అందులో పరిత్యజించి దివ్య దేహంతో తాను వెళ్ళిపోయాడు. ఎందుకంటే మహాత్మునికి మరణం ఉండదు, వారే శరీరాన్ని త్యజిస్తారు. ఇది రామచంద్రమూర్తి దర్శనంతో రామచంద్రమూర్తి సమక్షంలో మహానుభావుడు దివ్యలోకాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి స్వామి దివ్యాశ్రమంలో మునుల్ని దర్శిస్తూ వెళుతున్నాడు. తోమల సుతీక్ష్ణుడు అనబడేటువంటి మహర్షి యొక్క ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలో రామచంద్రమూర్తి చేరుకొని ఎక్కువ కాలం అక్కడే ఉంటూ ప్రతిరోజు పగటిపూట ఆ చుట్టూ ఉన్న అరణ్యాల సీతా సమేతనే సంచరిస్తూ సుతీక్ష్ణుని వద్ద ఉన్నాడు. అలా ఉన్న సమయంలో జరిగిన సన్నివేశం, అరణ్యవాసంలో జరిగిన అద్భుతాలు రేపటి రోజున ఉదయం ఖచ్చితంగా 9:30 అంటే 9:30 సమావేశం ప్రారంభించుకున్నాం. రోజు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రవచన సమయానికంటే ముందు నేను వస్తున్నాను, అలాగే రేపు రావడం జరుగుతుంది. రేపు 2 పూటల ప్రవచనం, అంటే పొద్దున 9:30 నుంచి 11:15 వరకు, మళ్ళీ ఒక అరగంట విరామం తర్వాత మళ్ళీ ప్రారంభించి 1:15 వరకు, తర్వాత మంచి భోజనం. ఇలా రేపు ఎల్లుండి 2 పూటలు జరుగుతూ ఉంటుంది. కనుక రేపటి రోజు కనుక మళ్ళీ వద్దాం. ఈ రోజు ప్రత్యేకమైన దినంగా నేను భావన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున చికాగో నగరం నుంచి లెమంట్లో ఉన్న రామచంద్రమూర్తి ఆలయం నుంచి రాముల వారి శేషవస్త్రాలు అక్షతలు తీసుకొచ్చారు మాకు ఆత్మీయులు డాక్టర్ మారెళ్ల హనుమదాస్ గారు, పంకజం గారు. కనుక ప్రత్యేక కృతజ్ఞతలతో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ మరొక విశేషమైన అంశము, ఈరోజు ఇక్కడికి ర్యాలీ నుంచి మాకు ఆత్మీయులు హరిహరమూర్తి దంపతులు వచ్చారు. వారి గురించి పరిచయం చేశారు. ఇంకా ఇప్పుడు మేము చేస్తున్న పనులు మేమే అకరువు పెట్టుకుంటూ ఉంటే ఏడాదికోసారి వచ్చినప్పుడు మీరు గుర్తు చేసుకుంటుంటే లాభం ఉన్నది. ఆ చేస్తున్న వెంట తెలుసుకుని వాటి రుచి తెలిసి వ్యాప్తి చేసేవాడు నిజమైన ఆత్మీయులు. ఎందుకంటే ఋషిపీఠం ఉందన్నా ఏది ఉందన్నా అది వ్యక్తిగత స్వార్థం కోసం లేదు, ధర్మ వ్యాప్తి కోసం పెట్టుకున్నది. దాని అసలు విలువ 16 ఏళ్ల నుంచి ఋషిపీఠం జరుగుతున్నటువంటి హరిహరమూర్తి తెలుసుకుని అమెరికాలో ఉన్న తెలుగు వారు ఎందరో దాని సభ్యులు కావాలి అని చెప్తూ ఆ ఋషిపీఠం పత్రిక చందాదారులుగా చేర్చుతూ ఋషిపీఠం పుస్తకాలు సీడీలు అందరికి అందుబాటులో ఉండాలని తపనపడుతున్నాడు. అయితే ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉన్నది. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఎవరిని విరాళాలు అడగదు, గుర్తుపెట్టుకోండి. విరాళాలన్న మాట అనరాదు. ఋషిపీఠం ప్రోడక్ట్స్ కొనగా వచ్చే ప్రతి పైసా చారిటబుల్ ట్రస్ట్కి వెళుతుంది. దాని ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వేద విద్యకు సేవ, గోసేవ, మహాపండితులకి పెద్దలకి సత్కారాలు, ఇలాంటివన్నీ చేస్తుంది. అవి మీరు ఋషిపీఠ సీడీలని, పుస్తకాలని, పత్రిక చందాదారులుగా చేరితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. వాటి ద్వారా చేయవలసిన విధానం అది. కానీ ఋషిపీఠం డొనేషన్స్ సంపాదించడానికి మాత్రం అమెరికా పర్యటన జరగడం లేదు. ఆత్మీయులందరికీ అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ ఆనందాన్ని అనుభవించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఋషిపీఠం మీది, మీ అందరికీ. ఋషిపీఠం పీఠం కూడా కాదు, ఋషిపీఠం అంటే భారతదేశం అర్థంతో పెట్టుకోవడం జరిగింది. భారతీయ సంస్కృతి అంతటిని దాని ద్వారా వ్యాప్తి చేస్తున్నాం. ఒక స్పష్టత చెప్పాలనే ఉద్దేశంతో నేను మధ్యలో కలగజేసుకున్నాను. ఇంకా చంద్రుడు లేకపోతే చదువుకుంటాడు, నాకేపోయి. ఈరోజు వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన అతిథులుగా దంపతులు నేను భావన చేస్తున్నాను. వారికి ఋషిపీఠం తరపున ప్రత్యేక అభినందనలు, నా తరపున పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనాలు ఆ దంపతులకి అందించుతూ మనందరం కరతాళ ధ్వనితో అభిమానాలు
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोकुलामणि विश्वमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षद्वर्जन्यं पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधराः सधनाः सन्तु जीवन्तु शरदां शतं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामसंश्रये पुंसां मोहनरूपाय